హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన స్వప్న స్వగృహ ఛానల్లో కుకింగ్ ఛాలెంజ్ చేయబోతున్నామండి. ఇది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళ కోసం, పిల్లలకి బాక్సులు పెట్టే వాళ్ళ కోసం. వన్ వెరైటీ కాదండి, ఒక సాంబారు, ఒక కూర, రైస్ ఎలా ఎంత స్పీడ్ గా చేయగలుగుతాము అనేది నేను ఇప్పుడు చూపిస్తున్నాను. దానికోసం 20 minutes లో ఫుడ్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఛాలెంజ్ గా చేయబోతున్నాను. ఇప్పుడు నేను వెజిటేబుల్స్ ఏమి కట్ చేసుకోలేదండి. సాంబార్ కోసం పప్పు కూడా ఇంకా ఉడకబెట్టుకోలేదు, ఒట్టి నానబెట్టాను. ఒక గ్లాస్ పప్పు నానబెట్టాను. ఇప్పుడు నేను టైం చూపిస్తాను. కరెక్ట్ 11 అవుతుందండి. 11 o'clock వంట స్టార్ట్ చేసి 11:20 కల్లా నీకు వంట ఫినిష్ చేసి చూపిస్తాను. ఇది స్వప్న స్వగృహ ఛానల్లో ఇప్పుడు నేను ఎలా చేయాలో నా పద్ధతిలో మీరు ఫాలో అయితే సింపుల్ పద్ధతులలో చేసుకునే వంటలు ఫాస్ట్ గా చేసుకోవచ్చండి. ఈ రోజులలో బ్యాచిలర్స్ గానీ, స్కూల్ పిల్లలకి వంట చేసి పెట్టే పేరెంట్స్ గానీ టెన్షన్ లేకుండా ఆఫీస్కి వెళ్లే వాళ్ళకి గానీ ఈజీ పద్ధతిలో నేను సాంబార్ రైస్ ప్లస్ కర్రీ రైస్ అన్ని ఎలా చేయాలో చూపిస్తాను. టైం స్టార్ట్ అండి. ఫస్ట్ నేను ఒక గ్లాస్ కందిపప్పు, పెసరపప్పు సాంబార్ కోసం నానబెట్టుకున్నాను. దాన్ని ముందు కుక్కర్ పెట్టేసి స్టవ్ మీద పెట్టేస్తున్నాను. తర్వాత చిక్కుడుగాయ కర్రీకి అండి, చిక్కుడుగాయలు తుంచి పెట్టుకున్నాను. ఇవన్నీ మీరు టైం ఉన్నప్పుడు తుంచి ఫ్రిడ్జ్ లో బాక్స్ లో పెట్టుకుంటే వంట చేసుకునేటప్పుడు ఈజీగా అయిపోతుంది. దానికోసం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. ఈ స్టవ్ మీద చిక్కుడుగాయ ఫ్రై చేసుకుందాం. ఇటు స్టవ్ మీద రైస్ ఆన్ చేసుకుందాం. రైస్ అనేది నేను ముందే కడిగి పెట్టేసుకున్నాను. సో ఈ స్టవ్ మీద రైస్ ఆన్ చేసుకున్నాను. ఈ కూరలు అయ్యే లోపు మనకు రైస్ అయిపోతుంది. ఇప్పుడు ఈ స్టవ్ ఆన్ చేసుకున్నాం కదండి, దీంట్లో ఆయిల్ వేసేసుకుందాం. వంట చేయడం పెద్ద కష్టమేం కాదండి. మనం చేయాలనుకుంటే 5 to 10 minutes లో కూడా ఈజీగా చేసుకోవచ్చు. చిక్కుడుగాయ కర్రీ కోసం కావాల్సినవి కట్ చేసుకుందాం. చూడండి, పచ్చిమిర్చి, ఎల్లిపాయ మిక్సీ పట్టేసుకుందాం. పచ్చిమిర్చి, ఎల్లిపాయ మిక్సీ పట్టేసుకున్నాము. కూర కోసం ఆనియన్ కట్ చేసుకుందాం. తాజా గింజలు వేసేసుకొని తర్వాత ఎల్లిపాయ, పచ్చిమిర్చి చేసి వేసేసుకోవాలి. ఇది కొంచెం వేగుతున్నప్పుడు ఆనియన్ వేసేసుకోవాలి. ఆనియన్ వేసేసుకొని ఆనియన్ వేగుతుంటేనే పసుపు వేయాలండి. పసుపు వేయాలి. తర్వాత జీలకర్ర, మెంతి పౌడర్, వేసి వేపుకొని కొంచెం నార్మల్ ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కొంచెం కలుపుకొని కొంచెం వేగినాక కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయను వేసేసేయాలి. తర్వాత దాని మీద కొంచెం ఉప్పు వేయాలి. ఉప్పు వేసి చిక్కుడుగాయ అనేది ఉడకబెట్టలేదు కాబట్టి కొంచెం వాటర్ తీసుకుందాం. మూత పెట్టి దాంట్లో కొన్ని వాటర్ వేసేద్దాం. ఈ లోపు అది ఉడుకుతుంది. సాంబార్ కావాల్సిన కూరగాయలు కట్ చేసుకుందాం. సాంబార్ చూడండి, పప్పు స్టార్ట్ అయింది. నేను సాంబార్ అంటే పప్పుచారు అండి. నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్
2 వంకాయలు, 4 బెండకాయలు, పచ్చిమిర్చి, టమాటో, ఆనియన్, వెల్లుల్లి ఇంతే తీసుకుంటున్నాను. ఇవి కట్ చేసుకుందాం. చూడండి, ఇట్లా ఈజీగా కట్ చేసుకోవాలి. పప్పు అనేది మనకు 4 విజిల్లు వచ్చిందండి. 4 విజిల్లు వచ్చినాక దాన్ని దించేసుకుందాం. పప్పును దించేసుకొని పప్పుని పక్కన పెట్టి చిక్కుడుగా కర్రీని వెంటనే పంపిద్దాం. ఇది స్టవ్ మీద వచ్చేస్తుంది. ఇప్పుడు పప్పుచారు కోసం గిన్నె పెట్టుకుందాం. గిన్నె పెట్టేసుకొని ఇంకా నేను ఇక్కడ కూరగాయలు ఏం కట్ చేసుకోలేదు. చూడండి, గిన్నె పెట్టేసినాను. ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడేలోపు మిగతా కూరగాయలు కూడా కట్ చేసి పెట్టుకుందాం. బెండకాయలన్నీ ఒకసారి ఇట్లా లైన్ లో పెట్టేసుకోవాలి. ఇట్లా లైన్ గా పెట్టేసుకొని ఒక్కటేసారి ఇట్లా చూడండి, ఇట్లా కట్ చేసేసుకుంటే ఈజీగా కట్ 2 సార్లు కట్. మన సాంబార్లో ఈ సైజు ఉండాలి బెండకాయ అనేది, కాబట్టి ఈ సైజు లో మనం కట్ చేసి పెట్టుకోవాలి. అండి ఇంకా మనకు టైం 10 మినిట్సే ఉంది. 10 మినిట్స్ లో సాంబార్ కావాలి, కర్రీ కావాలి, రైస్ కావాలి. రైస్ అనేది ఉడకడం స్టార్ట్ అయింది. సాంబార్కి తాళం వేసేస్తున్నాను. దానికోసం ఆవాలు, తాలింపు గింజలు అన్ని వేసేసుకుంటున్నాను. ఇవి కొత్త ఎల్లిపాయలండి. వీటిని తీసేరావు కాబట్టి చాక్ తోటి ఇట్లా కట్ చేసుకుంటే వీటిని తోలు వచ్చేస్తాయి ఈజీగా. మనం గోర్లతో తీసి గోర్ల నొప్పి పెట్టి అవసరం లేదు. చూడండి, ఇట్లా వచ్చేసింది. వీటిని ఇప్పుడు ఒక 2 ఘాట్లు పెట్టేసుకున్నాం. వేసినాక కట్ చేసి పెట్టుకున్న కూరగాయలు వేసేసుకుందాం. అన్ని ఒకటేసారి వేయాలని ఏం లేదండి. అవి వేగుతుంటే ఒకదాని ఇంకొకటి వేసేసుకోవచ్చు మనకు. అన్నం అనేది దగ్గరికి అయిపోయింది. కొంచెం తక్కువ పెట్టేసాను మంటలో. కట్ చేసుకున్న ఆనియన్స్ పెట్టేసాను. వేసేసి కూరగాయలు వేగుతున్నాయి. కూరగాయలు వేగుతున్నాయి. ఇప్పుడు ఉల్లిగడ్డ లేట్ గా వేసినా కూడా వేగిందండి. ఇప్పుడు మా చింతపండు రసం నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసం వేసేసాం. కూరగాయ ముక్కలు అనేది చింతపండు రసంలో ముందు ఉడికించుకుందాం.
ఉప్పు కారాలు అనేటివి ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళకండి. నేను ఈ స్పూన్ తోటి 1 స్పూన్ కారం వేస్తున్నాను. ఉప్పు 3 స్పూన్స్ వేసాను. ఈ స్పూన్ తోటి 3 స్పూన్స్ వేసాను. నేను సాంబార్లో కొంచెం చక్కెర వేస్తానండి, టేస్ట్ బాగుంటుంది. 1/2 స్పూన్ చక్కెర వేసాను. చూడండి, ఈ లోపు పప్పుది ప్రెషర్ పోయింది. కుక్కర్ తీసేసుకొని కొంచెం పసుపు వేసుకొని మెంతి పొడి వేసుకొని ఇందులోనే నేను చేసే పద్ధతి మీకు చూపిస్తున్నాను. ఎవరు ఏ పద్ధతిలో చేసుకుంటే అది వాళ్ళ ఇష్టం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. ఒకసారి ఇట్లా మెదుచుకొని కొన్ని వాటర్ వేసుకోవాలి. ఇది మొత్తం ఇందులో వేసేసేయాలి. ఒక్కసారి మనకు పప్పు అనేది మరుగుతే సరిపోతుందండి. కూరగాయలు వేగేసినాయి కాబట్టి, పప్పు ఉడికినాయి కాబట్టి. తర్వాత రైస్ ని గంజి వండుదాం. తర్వాత కూర చూసుకోవాలి. చూడండి, కూర అనేది మంచిగా ఉడకలేదు. పిల్లలు అనేటివి మనకు పైన ఆవిరి పెట్టినాయి కాబట్టి చూడండి ఇట్లా చక్కగా ఉడికినాయి. చూడండి, కర్రీలో టమాటా వేసేసి 1-2 నిమిషాలు ఉడికించేసుకుంటే చిక్కుడుగా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఆ లోపు సాంబార్ చూడండి మసలుతుంది. ఇది కర్రీ రెడీ. 2-3 మినిట్స్ లో కర్రీ రెడీ. పెట్టేసేసి సాంబార్ కొత్తిమీర వేసేసుకోవాలి. రైస్ అనేది అయిపోయింది. పచ్చడి కూడా మసాలా అయిపోయింది. మనం వంట అనేది రెడీ చేసుకుంటాం. ఇంకొక 2 మినిట్స్ లో బంద్ అవుతుంది. సాంబార్ రెడీ అండి. చూడండి, వేడి సాంబార్ రెడీ. ఆల్రెడీ కూరగాయలు వేగినాయి, పప్పు ఉడికిపోయింది కాబట్టి ఎక్కువ మసాలా ఇచ్చే అవసరం లేదు. సాంబార్ రెడీ అయిపోయింది. చిక్కుడుకాయ కూర కూడా అయిపోయింది. చూడండి, కర్రీ రెడీ, సాంబార్ రెడీ, రైస్ కూడా రెడీ అయిపోయింది. మన ఛాలెంజ్ లో మనం 2 మినిట్స్ దాటి విన్ అయిపోయినాం.
చిక్కుడుకాయ కర్రీ, రైస్, సాంబార్. మన ఫుడ్ ఛాలెంజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఒక సాంబార్, కర్రీ, రైస్. సో ఇంత సింపుల్ పద్ధతిలో నేను చెప్పినట్టు మీరు కూడా ఎంత సింపుల్ గా చేసుకోవాలనుకుంటే అంత సింపుల్ గా చేసుకోవచ్చండి. ఫాస్ట్ గా స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ, కాలేజ్కి వెళ్ళే పిల్లలు కానీ, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ చేసుకొని ఇంట్లో ఫాస్ట్ గా ప్రిపేర్ చేసేసుకోండి. నేను చెప్పినట్టు ఫాస్ట్ గా కుకింగ్ చేసుకొని హెల్త్ ని కాపాడుకోండి. ఇంట్లో ఉన్న వస్తువులతోటే, ఇంట్లో ఉన్న కూరగాయలతోటే వంటలు చేసుకో. ఈ ఛాలెంజ్ మీకు కనుక నచ్చితే ఎలా ఉందో మీరు నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి. నా వంటలు కనుక నచ్చితే నా ఛానల్ కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న స్వగృహ కిచెన్. థ్యాంక్ యూ.